ఈ లాడి అనే అమ్మాయి ఒక చిన్న పల్లెటూరులో పెరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి పల్లెటూరు అంటే ఒక తలమల్ల, ఒక పదామల్లి, ఒక మువ్వరిపాలెం లాంటి ఊరు. చాలా అల్లరి అమ్మాయి. చెప్పేటప్పుడు వెనక్కి చూస్తూ ఎవరు ఉండకూడదు. చాలా అల్లరి అమ్మాయి. ఎలాంటి అమ్మాయి అంటే చదవమంటూ వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు చదువుతూ తలదించుతుంది, కానీ చదవదు. అలాంటి అల్లరి అమ్మాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పనులకి వెళ్ళారు. ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఊరు చివరికి వెళ్ళిపోయింది. ఎక్కడుంది అమ్మాయి? ఊరు చివరిలో ఉంది. ఎక్కడుంది? ఎండ్ ఆఫ్ ద విలేజ్ లో అమ్మాయి ఉంది. కాబట్టి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, మనందరం ఎక్కడికి వెళ్తాం? ఊరు చివరిలో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి, ఏదైతే ఏదైనా కాయలు ఉంటే కాయల దగ్గరికి కోసుకోవడానికి వెళ్తాం. కాబట్టి ఈ అమ్మాయి దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఈ అమ్మాయిని కలవడానికి. అయితే ఆఫ్రికా అనేది అన్డెవలప్డ్ కంట్రీ, చాలా పేదరిక కంట్రీ. అక్కడ మనలాగా బిల్డింగ్స్ ఏ ఉండవు, అన్ని పూరిళ్ళు మన ఓల్డెన్ డేస్ లో ఉంటాయి. చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిని కలవడానికి ఆ ఇళ్లలో నుంచి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి వైపు వెళ్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఊరి చివరిలో ఒక చెట్టు దగ్గర నిల్చొని వెయిట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. అప్పుడు ఒక అరుపులు. పిల్లలు పరిగెత్తేటప్పుడు సైలెంట్గా వెళ్తారా? వెళ్ళరు కదా. మీరు సైలెంట్గా వెళ్తారా? ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళరు. సౌండ్ చేసుకుంటూ వస్తుంటే తన వెనక ఏదో కదిలిన శబ్దం ఉండి చూసింది. చూస్తే అప్పుడు ఏమైంది? అక్కడ ఇసుక నేల, నేల ఎలా అంటే ఇప్పుడు మనకి మట్టి నేలలు ఎలా ఉంటాయో ఆ ఆఫ్రికా దేశంలో ఇసుక నేలలు ఉంటాయి. ఓకే, నేను చెప్పే అమ్మాయి పేరు లాడి. అమ్మాయి పేరేంటి? లాడి, LADI, లాడి. అమ్మాయి ఏ కంట్రీలో ఉంది? ఆఫ్రికా కంట్రీలో. వాళ్ళ దేశంలో ఏ నేలలు ఉంటాయి? ఇసుక నేలలు. ఓకేనా? అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఊరి చివర ఉన్నటువంటి ఒక చెట్టు కింద ఉంది. అదే చెట్టు అంటే చిక్కుడు చెట్టు. ఓకేనా? ఏ చెట్టు? చిక్కుడుకాయల చెట్టు. కూర, చిక్కుడుకాయల కూర తెలుసు కదా. మనం యాకోబు స్టోరీలో వింటాం. యాకోబు ఏ సంవత్సరం